హాయ్ హలో వెల్కమ్ టు వింతలు విచిత్రాలు. ప్రపంచంలో జరిగిన కొన్ని వింతలు విచిత్రాల గురించి ఈరోజు చర్చించుకుందాం. సోషల్ మీడియాలో వైరల్ అయ్యే ప్రయత్నంలో ఇటీవల ఒక రష్యన్ మహిళా ఇన్ఫ్లుయెన్సర్ చేసిన ప్రమాదకరమైన స్టంట్ ఆమె ఆసుపత్రిలో చేరేలా చేసింది. టిక్టాక్లో వైరల్ అవుతున్న నిక్కీ మినాజ్ స్టిలెట్టో ఛాలెంజ్ను పూర్తిగా చేయడానికి ప్రయత్నిస్తుండగా 32 ఏళ్ల మరియానా బరుత్కినా కిచెన్ కౌంటర్ నుండి జారిపడి నేరుగా వెల్లకిలా పడిపోయింది. దీనితో ఆమె వెన్నెముక పగులు ఏర్పడింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. లక్షలాది మంది దృష్టిని ఆకర్షిస్తోంది. వైరల్ వీడియోలో బరుత్కినా హై హీల్డ్ బూట్లు ధరించి కిచెన్ కౌంటర్ పైకి ఎక్కినట్లు కనిపిస్తుంది. ఈ స్టంట్ను మరింత ఆకర్షణీయంగా చేయడానికి ఆమె న్యూట్రిషన్ బాక్స్ ఒక పాత్రపై తనను తాను బ్యాలెన్స్ చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది. కానీ ఆమె తన బ్యాలెన్స్ కోల్పోయి నేలపై వెల్లకిలా పడిపోయింది. వైరల్ ఛాలెంజ్ను పూర్తి చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఇన్ఫ్లుయెన్సర్ తన వెన్నెముకను పూర్తిగా విరిగిందని, ఒక బిడ్డకు జన్మనిచ్చిన కొన్ని వారాలకే ఇది జరిగిందని అనేక మీడియా నివేదికలు పేర్కొన్నాయి. ఈ వార్త తర్వాత నెటిజన్లు బరుత్కినాను ట్రోల్ చేయడం ప్రారంభించారు. పిల్లల సంరక్షణ గురించి ప్రశ్నలు లేవనెత్తడం ప్రారంభించారు. అయితే ఈ పుకార్లపై బరుత్కినా స్పందించింది. తనకు కంప్రెషన్ బెండింగ్ ఇంప్లిమెంటబుల్ ఫ్రాక్చర్ అయ్యిందని చెప్పుకొచ్చింది. ఇది ఒక చిన్న ఫ్రాక్చర్ అని, ఇప్పుడు కోలుకుంటున్నానని అన్నారు. తన బిడ్డ సురక్షితంగా ఉందని, తనని చూసుకోవడానికి 2 నానీలు ఉన్నారని కూడా ఆ మహిళ చెప్పింది. స్టిలెట్టో ఛాలెంజ్ అంటే ఏమిటి? నిక్కీ మినాజ్ స్టిలెట్టో ఛాలెంజ్ అనేది 2013లో నిక్కీ మినాజ్ మ్యూజిక్ వీడియో హై స్కూల్ నుండి ఒక సన్నివేశంతో ప్రారంభమైన ప్రసిద్ధ టిక్టాక్ ట్రెండ్. ఇందులో లిల్ వేన్ కూడా నటించారు. వీడియోలో మినాజ్ స్విమ్మింగ్ పూల్ అంచులో స్టిలెట్టోస్ ధరించి ఒక కాలు మరొక దానిపై వంగి ఉన్నట్లు కనిపిస్తుంది. ఇంటర్నెట్లో వైరల్ అవుతున్న ఒక వీడియోపై నెటిజన్స్ మండిపడుతున్నారు. ఒక వ్యక్తి ఈత కొడుతూ ఆనందిస్తున్న అసహ్యకరమైన దృశ్యాన్ని చూపించింది. మరొక వ్యక్తి దానిలో మూత్ర విసర్జన చేస్తున్నాడు. ఈ వీడియో నెటిజన్లను విసిగించింది. వీడియోపై దారుణమైన కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి. ఈ వీడియో లోనావ్లాలోని ప్రసిద్ధ పిక్నిక్ స్పాట్ అయిన ఋషి ఆనకట్ట నుండి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ వీడియో జూలై 6న వర్షాకాలంలో పర్యాటక ప్రదేశంగా విస్తృతంగా ప్రాచుర్యం పొందిన లోనావ్లాలోని ఋషి ఆనకట్ట నుండి వైరల్ అయింది. ప్రకృతి పచ్చదనం, నీటి ప్రవాహాల మధ్య వర్షాకాలపు పిక్నిక్లను ఆస్వాదించడానికి రాష్ట్ర వ్యాప్తంగా పర్యాటకులు ఇక్కడికి వస్తారు. మరోవైపు బహిరంగంగా కలుషితం చేసే దుర్భర వాతావరణాన్ని సృష్టించే సందర్శకులకు కూడా ఈ పర్యాటక ప్రదేశం ప్రసిద్ధి చెందింది. వైరల్ వీడియో ఋషి డ్యామ్ మెట్లను చూపిస్తుంది. అక్కడ పర్యాటకులు చుట్టూ నిలబడి ఉన్నట్లు కనిపిస్తున్నారు. సమీపంలోని నీటి ప్రవాహంలో ఒక వ్యక్తి ఈత కొడుతున్నట్లు కనిపిస్తుంది. బహిరంగంగా అదే ప్రవాహంలో మూత్ర విసర్జన చేస్తున్న దృశ్యం వీడియోలో కనిపిస్తుంది. ఈ అసహ్యకరమైన పని చేసిన వ్యక్తిపై నెటిజన్స్ తిట్టిపోస్తున్నారు. ప్రజలు రోడ్డు పక్కన మూత్ర విసర్జన చేస్తున్నారు అంటూ పోస్టులు పెడుతున్నారు. ఇది అసహ్యకరమైన పని అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అలాంటి వాడికి అక్కడే దేహశుద్ధి చేయాలని మరొకరు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రోజురోజుకి పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ఇండోర్ జిల్లాలో ఆగస్టు 1వ తేదీ నుంచి నో పెట్రోల్ నో హెల్మెట్ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఈ నిబంధనలు అమలు చేయని వారిపై కఠిన చర్యలు తీసుకుంటానని ప్రకటించింది. అయితే ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూ ఒక వాహనదారులు చేసిన పని ప్రస్తుతం నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది. బైక్ పెట్రోల్ పోసుకోవడానికి వచ్చిన ఒక వాహనదారుడు తన దగ్గర హెల్మెట్ లేకపోవడంతో తన పాల క్యాన్ మూతను తీసుకొని హెల్మెట్లా నెత్తిపై పెట్టుకున్నాడు. అలాగే పెట్రోల్ బంక్లోకి వెళ్ళాడు. అయితే అతని నెత్తిపై ఉన్నది పాల క్యాన్ మూత అని గమనించకుండా సదరు పెట్రోల్ బంక్ సిబ్బంది అతనికి పెట్రోల్ పోసి పంపించేశారు. అయితే ఇక్కడే ఉన్న కొందరు ఇందుకు సంబంధించిన దృశ్యాలను వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. ఇక దీంతో వీడియో కాస్త వైరల్గా మారి ఉన్నతాధికారుల దృష్టికి చేరింది.
ఈ వైరల్ వీడియోపై స్పందించిన అధికారులు ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి హెల్మెట్ లేని వాహనదారుడికి పెట్రోల్ పోసినందుకు సదరు పెట్రోల్ బంక్పై చర్యలు తీసుకున్నారు. ఆ పెట్రోల్ బంకును కొన్ని రోజుల పాటు సీజ్ చేశారు. కాగా ఈ నెల 1వ తేదీ నుంచి మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఈ నో హెల్మెట్ నో పెట్రోల్ విధానం అమల్లోకి వచ్చింది. జిల్లా వ్యాప్తంగా హెల్మెట్ లేని వాహనదారులకు పెట్రోల్ బంక్లలో ఇంధనం పోసేందుకు నిర్వాహకులు నిరాకరిస్తున్నారు. అయితే ప్రభుత్వ ఆదేశాలు పాటించని పెట్రోల్ బంకులు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా నిబంధనలను ఉల్లంఘించిన వారికి ఏడాది జైలు శిక్షతో పాటు 5,000 జరిమానా విధిస్తున్నారు. జంట పక్షులను చూసి ప్రేమికులు తమ ప్రేమ కూడా అలా ఉండాలని భావిస్తారు. అంటే మనుషులనే ఇన్స్పైర్ చేసేంత ప్రేమ భావం పక్షుల్లో ఉంటుందని మనకు అర్థమవుతుంది. పక్షుల మధ్య ప్రేమ బోయవాడిని కవిగా మార్చింది. అది అద్భుత కావ్య రచనకు బాటలు వేసింది. తత్ఫలితంగా ప్రేమ మానవ సంబంధ బాంధవ్యాల విలువలు తెలిపే రామాయణ మహాకావ్యం వెలువడింది. దీనిని రుజువు చేస్తూ మరోసారి జంట పక్షుల ప్రేమ చూపరులను కంటతడి పెట్టిస్తోంది. తన జంటను కోల్పోయిన ఓ హంస తనను బ్రతికించుకునేందుకు పడిన తపన కలిచివేస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ చెరువులో హంసల జంటలో ప్రమాదవశాత్తు ఒకటి ప్రాణాలు విడిచి నీటిపై చలనం లేకుండా తేలియాడుతోంది. ఇది గమనించిన దాని తోడు హంస తన జంటను వదిలి వెళ్ళలేకపోయింది. తన నేస్తం చనిపోయిందన్న నిజాన్ని జీర్ణించుకోలేని ఆ పక్షి దాన్ని తిరిగి బతికించుకోవాలని తీవ్రంగా ప్రయత్నించింది. తన ముక్కుతో నెడుతూ రెక్కలతో కదుపుతూ మేలుకొలిపేందుకు చేసిన విఫలయత్నం అక్కడున్న వారిని కలిచివేసింది. ఇందుకు సంబంధించిన వీడియోను రిటైర్డ్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి సుశాంత్ నందా సోషల్ మీడియాలో షేర్ చేశారు. మరణం కూడా విడదీయలేని ప్రేమ. ఈ హంస తన ప్రాణం లేని భాగస్వామిని మేలుకొలిపేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. హంసలు జీవితాంతం ఒకే జంటతో కలిసి జీవిస్తాయని, వాటి మధ్య విడదీయరాని అనుబంధం ఉంటుందని పక్షి శాస్త్రవేత్తలు చెబుతుంటారు. తమ జంటలో ఒకటి దూరమైతే రెండోది తీవ్రమైన మానసిక వేదనకు గురవుతుంది. కొన్ని బంధాలు శాశ్వతంగా ఉంటాయి అని నందా ఈ వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు తీవ్రంగా చలించిపోతున్నారు. ఇదే కదా నిజమైన ప్రేమంటే అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ ఘటన జంతువులకు కూడా మనుషుల్లాగే ప్రేమ, బాధ వంటి భావోద్వేగాలు ఉంటాయనే చర్చకు మరోసారి దారితీసింది. ప్రాణం లేని తన జంటను వదిలి వెళ్ళలేక హంస పడుతున్న వేదన నెటిజన్ల హృదయాలను ద్రవింపజేస్తోంది. ఈ రోజుల్లో దేశంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అనేక రాష్ట్రాల్లో నిరంతర భారీ వర్షాలు పరిస్థితిని మరింత దిగజార్చాయి. రోడ్ల పరిస్థితి చిన్న చెరువులుగా మారిపోయింది. భారీ వర్షాల కారణంగా ప్రజలు నడవడం కష్టంగా మారింది. ఇలాంటి వర్షాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలని ఈ వీడియో ద్వారా అర్థం చేసుకోవచ్చు. వర్షాకాలంలో ప్రమాదాలు సంభవించే సమయంలో ఇలాంటి ఎక్స్ట్రాలు మానుకుంటే మంచిదంటున్నారు ఈ వీడియో చూసిన నెటిజన్లు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ ఈ వీడియో సంగతి ఏంటో చూద్దాం. వర్షాకాలంలో రోడ్లన్నీ కూడా చెరువుల్లా తలపిస్తుంటాయి. అలాంటి సమయంలో బైక్పై వెళ్తుంటే కిందికి దిగి బైక్ను నెట్టుకుంటూ వెళ్ళడం చాలా మంచిదని చూస్తుంటాం. అలాగే బైక్పై కూర్చుని వెళ్ళడం చూస్తుంటాం. కానీ ఇక్కడ మాత్రం ఓ మహిళ చేసిన పొరపాటుకు నీటిలో పడిపోయే పరిస్థితి ఎదురైంది. ఒక అమ్మాయి స్కూటీపై నీటిలో చిక్కుకుపోయింది. తన మొండితనం కారణంగా అకస్మాత్తుగా కింద పడిపోవడంతో ప్రమాదంలో పడిపోయింది. ఈ వైరల్ వీడియోలో వర్షపు నీటితో నిండిన రోడ్డుపై ఒక అబ్బాయి, అమ్మాయి కనిపిస్తున్నారు. వారి స్కూటీ నీటిలో చిక్కుకుపోయింది. ఆ అబ్బాయి స్కూటీని బయటకు తీయడానికి చాలా ప్రయత్నించాడు, కానీ అది అస్సలు కదలలేదు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ అమ్మాయి మొత్తం స్కూటీ పైన కూర్చుంటుంది. స్కూటీ కదలలేక చివరకు బ్యాలెన్స్ ఆగలేక కింద పడిపోయింది. దీంతో స్కూటీపై కూర్చున్న అమ్మాయి కూడా నీటిలో పడిపోయింది. ఆ అమ్మాయి ముందే స్కూటీ దిగి ఉంటే ఇలాంటి ప్రమాదం జరిగేది కాదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి మీరు కూడా ఈ వీడియో చూసి ఏమంటారో చెప్పండి.
ఇది ఇవాల్టి వింతలు విచిత్రాలు. రేపటి వింతలు విచిత్రాల్లో మళ్ళీ కలుద్దాం.